అందరికీ నమస్కారం. నేను మీ వంగవీటి నరేంద్ర. నిన్న అమరావతిలో వాజ్పేయి గారి విగ్రహావిష్కరణకి వెళ్లి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలవాటు ప్రకారంగా 4 డబ్బా మాటలు చెప్పారు. ఏంటంటే, నేను వాజ్పేయి గారు లాంటి వ్యక్తితో రాజకీయం చేశాను, కానీ ఇవాళ జగన్ లాంటి చిల్లర వ్యక్తితో చేయాల్సి వస్తుందండి. చంద్రబాబు నాయుడు గారిని నేను ఒకటే అడగదలుచుకున్నాను. మీరు అంటున్నారు కదా వాజ్పేయి గారు లాంటి వ్యక్తితో అని, పోల్చుకోవడానికి ఏముందండి? ఒక పంది కూడా నందితో పోల్చుకుంటది. కాబట్టి మీరు ఎలాంటి నీచమైన రాజకీయాలు కొడిగట్టారో, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని పోల్చుకునే ముందల ఆయన ఏ రోజు కూడా ఎవరిని అయ్యా నాతో జత కలవండి అల్లా, ఒంటరిగానే తన ఆశయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఒక మంచి ఉద్దేశం, తన తండ్రి గారి ఆశయాల్ని తను కూడా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ముందుకెళ్లాడు. కానీ నువ్వు ఒంటరిగా ఏ రోజైనా ధైర్యంగా పోటీ చేశావా? చేసి గెలిచావా? ఎప్పుడు చూసినా వాళ్ళ కాళ్ళు పట్టుకోవటం, వీళ్ళ కాళ్ళు పట్టుకోవటం, గెలవగానే మోసాలు చేయటం. ఎవరిది చిల్లర రాజకీయం? నువ్వు నీ కొడుకు చేసేది చిల్లర రాజకీయాలు. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని అంటావా? ఎప్పుడూ కూడా నువ్వు చెప్పే డబ్బా మాటలు వినే స్థాయి ఇంకా దాటిపోయింది ప్రజల్లో. ఇప్పుడు కన్నా నోరు కంట్రోల్లో పెట్టుకుంటే చంద్రబాబు నాయుడు గారికి బాగుంటుందని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను చెప్తున్నా, చంద్రబాబు నాయుడు నోరు కంట్రోల్లో పెట్టుకో. Hi, this is Neha Shetty. Please subscribe to GK News. Hi everybody, subscribe to GK News.